హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ మనం చెప్పే ఆప్షన్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో గోల్ సీక్ అనే ఆప్షన్ అనమాట. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే క్రియేటింగ్ చార్ట్స్ గురించి, ఫార్ములా ఎడిటింగ్ గురించి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం చెప్పే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే గోల్ సీక్. గోల్ సీక్ అనే ఆప్షన్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే వీ కెన్ గెట్ ది డేటా ఫ్రమ్ ది క్రియేటెడ్ డేటా సోర్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకు కావాల్సినటువంటి రిజల్ట్ని మనకు ఉన్నటువంటి డేటా నుంచి ఫైండ్ అవుట్ చేయడాన్ని ఇక్కడ గోల్ సీక్ అనే ఆప్షన్ యొక్క యూజ్ అనమాట. ఇది ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మనం కొన్ని మార్క్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టోటల్ ఉంది కదా. ఇప్పుడు టోటల్ ఎంత ఉంది మనకి ఇక్కడ 521 మార్క్స్ ఉంది టోటల్ కదా. ఇప్పుడు నాకు దీంట్లో ఒక స్టూడెంట్ యొక్క టోటల్ 521 ఉంది. ఇప్పుడు నాకు 530 మార్క్స్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ 530 మార్క్స్ అంటే ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ తక్కువ ఉన్నాయి ఇక్కడ? 9 మార్క్స్ మనకు తక్కువ ఉన్నాయి ఇక్కడ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడ మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏముంది ఇక్కడ మనకు 74 మార్క్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 74 మార్క్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎంత ఉందంటే 521 ఉంది. బట్ ఇక్కడ 530 మార్క్స్ కావాలనుకుంటున్నాను. ఈ మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ 530 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని మార్క్స్ తక్కువ? 530 మనకు 9 మార్క్స్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ 9 మార్క్స్ యాడ్ చేస్తే అంటే 74 + 9 మార్క్స్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ మనకు 530 మార్క్స్ వస్తాయి. అంటే ఇప్పుడు 74కి 9 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 83 కదా. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు 9 మార్క్స్ మనకు తక్కువ ఉన్నాయి కాబట్టి 9 మార్క్స్ మనం యాడ్ చేసేస్తాం. అది టోటల్ కాబట్టి నంబర్స్ కాబట్టి మనం ఈజీగా చెప్పగలుగుతాం. అంటే ఎన్ని మార్క్స్ తక్కువ ఉన్నాయి? 5 మార్క్స్, 10 మార్క్స్, 20 మార్క్స్, 30 మార్క్స్, ఎన్ని మార్క్స్ తక్కువ ఉంటే అన్ని మార్క్స్ మనం యాడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేది కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఇన్ ద సేమ్ మేనర్ ఇప్పుడు ఇక్కడ 55.17% ఉంది కదా. ఇక్కడ 60% కావాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇంత మనకు 521 ఉన్నప్పుడు 530 చేయాలంటే 9 మార్క్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాథ్స్లో 9 మార్క్స్ నేను యాడ్ చేశాను కాబట్టి 530 వచ్చేసింది. బట్ ఇక్కడ అలా లేదు కదా. ఇక్కడ మనకి ఏముంది? పర్సంటేజ్. అంటే మనకు వాల్యూస్ అనేవి ఇక్కడ డెసిమల్స్లో ఉన్నాయి. మనకంటే పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కూడా కొన్ని సిచ్యువేషన్లు చాలా కష్టం అవుతుంది మనకు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ సోషల్ ఉంది. ఇక్కడ సోషల్లో లేదంటే ఇంకా వేరే సైన్స్ అనుకుందాం. సైన్స్లో మనకు 36 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ కదా. ఇక్కడ మనం సైన్స్ సబ్జెక్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 36 మార్క్స్ ఉన్నప్పుడు ఇక్కడ 55.17% ఉంది. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇందులో నాకు 60% కావాలి. ఈ సైన్స్లో నాకు ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ 60% అవుతాం మనం చెప్పగలుగుతామా? చాలా కష్టం అవుతుంది. అలాంటి కొన్ని అంటే మన డెసిమల్ వాల్యూస్, పర్సంటేజ్ కాబట్టి కొంచెం చెప్పడానికి కష్టం అవుతుంది. అంటే ఇంతకుముందు దాంట్లో మార్క్స్ మనకి ఎన్ని మార్క్స్ తక్కువ అన్ని మార్క్స్ యాడ్ చేసాం కాబట్టి ఈజీ అయిపోయింది. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో అప్పుడు మనం ఇక్కడ ఈ గోల్ సీక్ అనే ఆప్షన్ ద్వారా ఏం చేసుకోవచ్చు? మనకు కావాల్సినటువంటి వాల్యూని మనకు ఉన్నటువంటి డాటా నుంచి ఫైండ్ అవుట్ చేయడమే గోల్ సీక్ ఆప్షన్ యొక్క యూజ్ అనమాట ఇక్కడ మనకు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే మనకు వాల్యూ మనకు 60% కావాలనుకుంటాం కదా, ఆ సెల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డాటా రిబ్బన్కి వెళ్ళాలి. ఓకేనా. ఇందులో మనకు వాట్ ఇఫ్ అనాలిసిస్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్. ఈ వాట్ ఇఫ్ అనాలిసిస్లో మళ్ళీ మనకి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. మనం సెలెక్ట్ చేసే ఆప్షన్ ఏంటంటే గోల్ సీక్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన ఇక్కడ గోల్ సీక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయగానే ఆ గోల్ సీక్ సంబంధించినటువంటి ఆప్షన్ ఒక డైలాగ్ బాక్స్ మనకు వస్తుంది. దీంట్లో మనకు 3 హెడ్డింగ్స్ అంటే 3 హెడ్డింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సెట్ సెల్ బాక్స్ అని ఒక హెడ్డింగ్ ఉంది మనకు, వాల్యూ బాక్స్ అని ఒక హెడ్డింగ్ ఉంది, బై చేంజింగ్ సెల్. పక్కన మనకు అన్ని ఎంటీ ఉన్నాయి. దీంట్లో మనం డాటాని ఫిల్అప్ చేయాలి ఇప్పుడు మనం. సెట్ సెల్ బాక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏ సెల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసామో, ఇక్కడ యావరేజ్ సెల్ని సెలెక్ట్ చేశాను కదా, ఆ సెల్ యొక్క అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి మనం. ఎంత మనకి యాక్చువల్గా I3 ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ టైప్ చేసేసేయండి. టు వాల్యూ అంటే నీకు ఎంత పర్సెంట్, మనం ఇందాక ఏమో 60% నేను కావాలనుకుంటున్నాను. 60%. ఆ తర్వాత బై చేంజింగ్ సెల్ అంటే ఏ సబ్జెక్ట్ నువ్వు చేంజ్ చేయాలనుకున్నావు. తెలుగు, హిందీ, ఇంగ్లీషా, మ్యాథ్సా, సైన్సా, సోషల్. ఇందాక మనం ఏమనుకున్నాం? F3. అది ఇక్కడ ఇచ్చేసాలి F3. ఆ తర్వాత ఓకే అన్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ 60 మార్క్స్ మనకు ఇక్కడ పర్సంటేజ్ రావాలి అంటే, యావరేజ్ అని 60% రావాలంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీగా 65 మార్క్స్ వస్తే, అంటే సైన్స్లో 65, ఇంతకుముందు 36 ఉండే కదా. 65 మార్క్స్ వస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ ఎగ్జాక్ట్గా
60% వస్తుందని చూపిస్తుంది. ఓకే అన్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా వాల్యూ మనకు అంతే ఉంటుంది. ఇక్కడ క్యాన్సల్ అంటే ప్రీవియస్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే అంటున్నాను, సో మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో మరోసారి చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఇక్కడైతే మనము ఏమంటున్నాం ఇక్కడ, సో యావరేజ్ సెల్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ 46.83% ఉంది. ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 54% కావాలనుకుంటున్నాను. ఎంత కావాలనుకుంటున్నాను? 54%, లేదంటే సమ్ 53% కావాలనుకుంటున్నాను. మన ఇష్టం, మనం ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సో ఈ యావరేజ్ సెల్ని సెలెక్ట్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ సో డాటా రిబ్బన్లో వాటిఫ్ అనాలిసిస్లో గోల్ సీక్వెన్స్ ఆప్షన్ చూస్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏంటి, మనం సెలెక్ట్ చేసినటువంటి సెట్ సెల్ బాక్స్, అంటే ఏ సెల్ మనం సెలెక్ట్ చేస్తాం, I4 కాబట్టి ఇక్కడ I4 అని టైప్ చేయాలి. ఆ తర్వాత వాల్యూ మనకి ఎంత కావాలి, ఇప్పుడు 54% కావాలనుకుంటున్నాను. ఆ తర్వాత బై చేంజింగ్ సెల్, దేంట్లో చేంజ్ చేయాలనుకుంటున్నాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లా మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందీలో చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో హిందీ యొక్క సెల్ అడ్రస్ ఎంత ఉంది ఇక్కడ, సో C4. సో ఇక్కడ C4 అని టైప్ చేసేసి ఓకే అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి ఎగ్జాక్ట్లీగా ఇక్కడ మనకు 54% రావాలి అంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి, ఇంతకుముందు మనకు సో ఇక్కడ 45 మార్క్స్ ఉండి ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఏమొచ్చింది అక్కడ 88 మార్క్స్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్లీ 88 మార్క్స్ వస్తే ఇక్కడ మనకు 54% వస్తుందని అక్కడ ఈ ఆప్షన్ యొక్క, ఈ గోల్ సీక్ ఆప్షన్ యొక్క యూజ్ అనమాట. ఓకే అంటే వాల్యూ మనకి ఇంత ఉంటుంది. సో క్యాన్సల్ అంటే ప్రీవియస్, ఇంతకుముందు ఓకే అన్నాం కదా, ఇప్పుడు మనం క్యాన్సల్ అందాం, సో ప్రీవియస్ వాల్యూ వచ్చేసి ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు, మనకు కావలసినటువంటి రిజల్ట్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి డాటా నుంచి తీసుకోవడాన్ని ఏమంటాం ఇక్కడ గోల్ సీక్ అనే ఆప్షన్ అంటాం. కావాలంటే దీనికి మనకు షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. సో కీబోర్డ్లో ఏం చేయాలంటే సో Alt + T+G ప్రెస్ చేయాలి. సో షార్ట్ కట్కి ఏంటి, Alt + T+G ప్రెస్ చేస్తాం అనుకోండి, మనకి ఏమొస్తుంది అక్కడ గోల్ సీక్ అనే ఆప్షన్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ గోల్ సీక్ ఆప్షన్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.